ఇప్పుడే 'ఈగల్' సినిమా చూడడం జరిగింది. ఏఎంబీలో 7:50 పీఎంకి ప్రీమియర్. అండ్ 'ఈగల్' సినిమా వచ్చేసరికి రైట్ సార్ 'రవితేజ' గారి వన్ మ్యాన్ షో యాజ్ యూజువల్. 'మాస్ మహారాజా' గారు అయితే చితకొట్టేశారు సినిమా. ఫస్ట్ హాఫ్ విషయంకి వచ్చేసరికి మూవీ చాలా గ్రాండ్‌గా విజువల్‌గా స్టార్ట్ అయింది. అండ్ ఫస్ట్ 20 మినిట్స్ తర్వాత స్లోగా మూవీ డౌన్ అయ్యి అండ్ ప్రీ ఇంటర్వెల్‌కి వచ్చేసరికి మళ్ళీ పికప్ అయిపోయింది. ఇందులో స్టోరీ వచ్చి చాలా థిన్ స్టోరీ లైన్. ఆహ్, మెయిన్‌లీ 'కార్తీక్ ఘట్టమనేని' గారైతే చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఇంగా సెకండ్ హాఫ్ విషయంకొచ్చేసరికి ఆఫ్టర్ ఇంటర్వల్ తర్వాత నుంచి సెకండ్ హాఫ్ సీన్ బై సీన్ అయితే మూవీ గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. అండ్ విజువల్స్ గానీ, వీఎఫ్ఎక్స్ గానీ, మన 'కార్తీక్ ఘట్టమనేని' గారి లాస్ట్ 30-40 మినిట్స్ విజువల్ ట్రీట్ అని చెప్పొచ్చు. ఫ్రమ్ నెక్స్ట్ కమింగ్ డేస్‌లో హి ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది స్టార్ డైరెక్టర్ ఇన్ అవర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇంగా 'మాస్ మహారాజ్' గురించి చెప్పాలంటే ఈ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఆయన తప్ప ఇంకెవ్వరు కనపడలేదు. ప్రతి సీన్ ఇరగొట్టేశారు, చితక్కొట్టేశారు. ఆఫ్టర్ ఎ క్రాక్ ద బెస్ట్ అవుట్‌పుట్ ఫర్ అవర్ 'మాస్ మహారాజా' అని చెప్పొచ్చు. అండ్ 'కావ్య థాపర్' హాస్ డన్ హర్ రోల్ వెరీ వెల్. అండ్ తనకిచ్చిన రోల్‌లో తను బాగా చేసింది. ఆహ్, అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చెప్పాలంటే 'పీపుల్ మీడియా ఫ్యాక్టరీ' ఎక్కడ తగ్గలేదు మూవీ విషయంలో. సినిమా సంక్రాంతి నుంచి పోస్ట్‌పోన్ అయినా ఇప్పుడు ఫిబ్రవరిలో చిరకుమ్మేస్తది సినిమా. It's a wonderful film. Go and watch it in theaters and don't miss the లాస్ట్ 30-40 మినిట్స్. ఎందుకంటే నేను 30-40 మినిట్స్ బావుంటది అని చెప్పారు అనే ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఎళ్ళాను. బట్ ఆ ఎక్స్‌పెక్టేషన్స్ దాటేసింది. ఇంకా ఇట్స్ బియాండ్ ద వరల్డ్. లాస్ట్ 30-40 మినిట్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు సినిమాని. గో అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. థాంక్ యూ.